మిస్పా ప్రార్థనా పరిచర్య ద్వారా ప్రతి ఉదయము దేవునితో అనేటువంటి కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియచేయుచున్నాను. పిల్లరా, ఈ ఉదయకాల సమయమందు పరమగీతములు 1వ అధ్యాయము 3వ వాక్య భాగమును మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, పరమగీతములు 1వ అధ్యాయము 3వ వాక్య భాగములో, కన్నికలు నిన్ను ప్రేమించుదురు. ఈ వచనములోనే అనగా పరమగీతము 1వ అధ్యాయము 3వ వాక్యములో కన్యకలు నిన్ను ప్రేమించుదురని షూలమ్మితి తన ప్రియునితో చెప్పుచున్నటువంటి మాటలను, ఈ లేఖనములో వ్రాయబడి ఉన్న మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆయన పూసుకునేటువంటి తైలము ఎలాంటిదంటే పరిమళ సువాసన కలిగినటువంటిదిగా కనబడుతూ ఉంది. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమని సంబోధిస్తూ ఉంది. ఆ పరిమళ తైలపు సువాసనలకు, ఆయన గొప్ప నామమునకు కన్యకలందరూ కూడా ఆకర్షించబడి ఆయనను ప్రేమించుదరని ఈ చదవబడి ఉన్న లేఖనములో ఉన్న మాటలను బట్టి మనము గ్రహిస్తూ ఉన్నాం. కన్యక అనగా ఎవరు అంటే, పెండ్లి కాని వారిని కన్యకలు అని పిలుస్తూ ఉంటారు. కన్యకలు పవిత్రులుగా మనకు కనబడుతున్నారు. అందువలననే మరి షూలమ్మితి తన ప్రియుడు, పిల్లరా, షూలమ్మితిని తన ప్రియుడు ఏమని సంబోధించి మాట్లాడుతున్నాడంటే, పరమగీతము 5వ అధ్యాయము 2వ వాక్యము, ఆ తదుపరి 6వ అధ్యాయము 9వ వాక్యములో మరి సలోమాను రాజు షూలమ్మితిని ఇలాగూ సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నిష్కలంకురాల అని పిలుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది కన్యకలు ప్రస్తావించబడ్డారండి. వారు ఎలాంటి వారు అంటే, 45వ కీర్తన 13వ వాక్యము తదుపరి 14వ వాక్యములో ఆ విషయాలు మనం చూస్తాం. ఆ రీతిగానే 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 18వ వాక్యములో కూడా కొన్ని విషయాలు మనము చూస్తాము. ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది కన్యకలు ప్రస్తావించబడ్డారండి. వారు ఎలాంటి వారట? విచిత్ర వర్ణము గల చీరలు ధరించేడి వారని మరి లేఖన భాగాల్లో వ్రాయబడి ఉన్నది. ఎస్తేరు గురించి కూడా మనము చూస్తే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యములో మరి ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉన్నది? స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యములు పొందెను అని బైబిల్లో వ్రాయబడి ఉన్న మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లల, స్త్రీలందరికంటే చూడండి, రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షాణ్యాలు పొందెను అనేటువంటి మాటను లేఖనములో మనము చూస్తున్నాం. కనుకనే అతడు రాజకిరీటము చూడండి మరి ఎస్తేరు యొక్క తల మీద ఉంచాడు రాజు. ఆమెను వష్టికి బదులుగా చూడండి రాజుగారు ఆమెను రాణిగా అభిషేకించినటువంటి వాడుగా, వష్టికి బదులుగా మరి ఎస్తేరును రాణిగా పుల్లరా అభిషేకించినటువంటి వాడుగా, నియమించినటువంటి వాడుగా రాజు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు పెండ్లి కుమారుడుగా ఆయన సంఘము వధువుగా పోల్చబడ్డారు.
అందువలన అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఇలాగు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యములో పౌలు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగానుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 వాక్యములు మనము చూస్తే అక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చింది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపునార బట్టలు ఆమె కీయబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రియులారా గమనించండి ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వాక్యములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, ఈ వాక్య భాగములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, ఆయనను ప్రేమించేవారట బలముతో ఉదయించి సూర్యుని వలె ఉంటారట. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో, దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించి ఒక సూర్యుని వలె ఉంటారని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ షూలమితి తన ప్రియుడైనటువంటి సొలొమోనును ఎలాగూ ఆరాధిస్తా ఉంది, ఎలాగూ గణపరుస్తా ఉంది, ఎలాగూ మహిమపరుస్తా ఉంది అంటే, షూలమితి సొలొమోనుతో అంటుంది, కన్నికలు నిన్ను ప్రేమించుదురు, కన్నికలు నిన్ను ప్రేమించుదురు. ఎందుకు కన్నికలు నిన్ను ప్రేమిస్తున్నారంటే, ఎందుకు కన్నికలు అనబడేటువంటి వారు నిన్ను ప్రేమిస్తారు అంటే, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది గనుక, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమైనటువంటిది గనుక కన్నికలైనటువంటి వారు ఇందును బట్టి నిన్ను ప్రేమిస్తారు అని చెప్పి షూలమితి సొలొమోను రాజుతో మాట్లాడుతున్న సంభవాలను మరి ఇక్కడ లేఖన భాగములో మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయనను ప్రేమించే వారందరూ కూడా మరి ఏమి పొందుకుంటారట? బలము పొందుకుంటారని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. ఆయనను ప్రేమించే వారందరూ కూడా బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి కలిగిన వారు బలము పొందుతారు, బుద్ధి కలిగినటువంటి వారు మాత్రమే దేవుని ప్రేమిస్తారు. అయితే ఇక్కడ మనము చూస్తే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, మరి బుద్ధి కలిగిన వారు కొంతమంది, బుద్ధి లేనిటువంటి వారు కొంతమంది అని చెప్పి ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13వ వాక్యం వరకు మనం చూస్తే అక్కడ బుద్ధి కలిగిన కన్యకలు 5, బుద్ధి లేని కన్యకలు 5, మరి 10 మంది కన్యకల గురించి ప్రభువు చక్కని విషయాన్ని మరి ఒక ఉపమాన భావముగా చెప్పిన సంఘటనను మనము చూస్తూ ఉన్నాం. బుద్ధిగల కన్యకలు 5 తమ దివిటిలతో పాటు నూనె కూడా సిద్ధపరచుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారండి. అయితే బుద్ధి లేని 5 కన్యకలు తమ దివిటిలతో పాటు నూనె తీసుకుని పోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచూ ఉండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వేయబడిను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళారండి. ఎప్పుడైతే సిద్ధపడినటువంటి వారు పెండ్లి కుమారుడితో పాటు పెండ్లి విందులోనికి లోపలికి వెళ్ళారో వెంటనే తలుపులు వేయబడ్డాయి. తలుపు వేయబడింది. అందువలన బుద్ధి లేని కన్యకలు లోపల ప్రవేశించలేకపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దీపములు వెలిగించడానికి ఉపయోగించబడినటువంటి నూనె అనేటువంటిది మరి మనం చూస్తే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కనబడతా ఉంది. మరి బుద్ధి కలిగినటువంటి వారు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి వారు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు, క్రీస్తు రక్తములో విమోచించబడినటువంటి వారు, మారు మనసు జీవితము కలిగిన వారు, వారి పాపము
పాపముల కొరకై పశ్చాత్తాపపడినటువంటి వారు పెండ్లి కుమారుడు యొక్క రాక కొరకు మరి 1000 కండ్లతో ఎదురు చూస్తున్నటువంటి వారు దివిటీలను వెలిగించుకొని దీపాలను వెలిగించుకొని పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమారుడితో పరిణయమాడడానికి సిద్ధపడినటువంటి వారు ఈ 5 బుద్ధిగల కన్యకలు. అయితే వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు, విశ్వాసము కలిగి ఉన్నారు. పెండ్లి కుమారుడు యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారుగా మనము చూస్తున్నాం. అయితే అర్ధరాత్రి వేళ సమయంలో పెండ్లి కుమారుడు వచ్చేసాడు, ద్వారము తడుతున్నాడు. ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొన రండి అని చెప్పగానే సిద్ధపడినటువంటి వారు, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అందరూ కూడా ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఇద్దరు బుద్ధి కలిగిన వారు కన్యకలే, బుద్ధి లేని వారు కూడా కన్యకలే. 10 మంది కూడా కన్యకలుగా కనబడుతున్నారు. అయితే పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న రండని పిలవగానే ఆ శబ్దాన్ని విని ఆ స్వరాన్ని గుర్తుపెట్టినటువంటి సిద్ధపడినటువంటి కన్యకలు దివిటీలను వెలిగించుకుని పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళి పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళిపోయారండి. అంతలో తలుపు వేయబడింది. అందువలన బుద్ధి లేని కన్యకలు మరి పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వారి దగ్గర దివిటీల్లో నూనె లేదు. వారి దీపాలు ఆరిపోతూ ఉన్నాయి, వారి దీపములో ప్రతిమములో నూనె లేదు. కాబట్టి నూనె అనేటువంటిది మనము చూస్తే ఇక్కడ చూడండి, నూనె అనేటువంటిది మనము చూస్తే పరిశుద్ధాత్మ నింపుదలకు అది సాదృశ్యముగా కనబడుతూ ఉంది. అపోస్తులైనటువంటి పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఇలాగూ చెప్తున్నాడు. ఏమంటాడంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యములో పౌలు అంటాడు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురట. మనము దేవుని కుమారులై ఉండాలి అంటే, కన్యకలుగా మనము ఆయనను ప్రేమించాలి అంటే మనలో ఆత్మ కలిగి ఉండాలి, ఆత్మ నడిపింపు ఉండాలి, ఆత్మ ప్రత్యక్షత ఉండాలి. ఆత్మాభిషేకము ఎవరిలో హృదయాల్లోనైతే ఉంటాదో వాళ్ళందరూ కూడా ఆత్మచేత నడిపించబడుతూ ఉంటాం, బలము కలిగి జీవిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యములో అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులో ఉన్న సంఘానికి మరల ఇలాగ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని పరిశుద్ధాత్మనట మనము దుఃఖపరిచే వారిగా ఉండకూడదు, ఆయనను బాధ పెట్టేటువంటి వారిగా ఉండకూడదు, ఆయనకు అసహ్యము కలిగించే వారిగా మనము ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు మనము దుఃఖపరచకూడదు. బైబిల్ చెప్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి షూలమితి తన ప్రియుణ్ణి ఎలాగూ పొగుడుతూ ఉందంటే, చూడండి, కన్యకలు నిన్ను ప్రేమించెదరయ్యా. కన్యకలు అనేటువంటి వారు నిన్ను ప్రేమిస్తారు. ఎందుకు వారు నిన్ను ప్రేమిస్తారు అంటే, చూడు, వాళ్ళు ఎందుకు నిన్ను ప్రేమిస్తారు అని ఆలోచన చేస్తే, చూడండి, షూలమితి సలోమన్ అంటుంది, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలదయ్యా. నీ దగ్గర సువాసన వెదజల్లుతూ ఉన్నది, నీ దగ్గర పరిమళ వాసన వెదజల్లుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, నీ పేరు కూడా పరిమళ తైలముతో సమానం. నీ పేరులోనే పరిమళ తైలము కనబడుతుంది, సువాసన వెదజల్లుతూ ఉన్నది. అందుకే కన్యకలందరూ కూడా నీవే కావాలని, నీవే వారికి ఉండాలి అని నిన్ను కోరుకుంటున్నారు, నీవంటే వారు ఇష్టపడుతున్నారు, కన్యకలు నిన్ను ప్రేమిస్తారు అని చెప్పి షూలమితి మరి ఈ లేఖన భాగములో మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యములు మనం చూస్తే పౌలు అంటున్నాడు, ఆత్మను, ప్రియులారా చూడండి, ఆత్మపూర్ణులై ఉండు అని చెప్పి పౌలు అంటున్నాడు. ఆత్మపూర్ణులై ఉండండి. ఎప్పటి వరకు మనం ఆత్మపూర్ణమై ఉండాలి అంటే ప్రభు రాకడ వరకు మనము ఆత్మపూర్ణమై ఉండాలి. అంత మాత్రమే కాదు, 1 దెస్సలోనికు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యములో
అపోస్తలుడైన పౌలు దెస్సలోనిలో కొన్న సంఘానికి తెలియచేస్తున్నాడు, ఆత్మను మాత్రము ఆర్పకండి. మీలో ఉన్న ఆత్మను ఆత్మను ఆర్పకండి. ఆత్మపూర్ణులై ఉండండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అని చెప్పి పిల్లారా పౌలు ఎన్నో విషయాలను తెలియచేస్తున్నాడు. కాబట్టి వధువు సంఘముగా ఉన్నటువంటి మనం, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వరుడుగా మధ్యాకాశానికి రాబోతున్నాడు. మరి 7 ఏండ్ల మహావిందు, అక్కడ పెండ్లి కార్యక్రమాలు జరగబోతున్నాయి. మరి ఆ మహా పెండ్లి విందులో మధ్యాకాశములో గొర్రెపిల్ల మహోత్సవములో మనము పాలు పొందాలి అంటే మరి క్రీస్తు సంఘముగా ఉన్నటువంటి మనము ఆత్మ కలిగి, ఆత్మావేశము కలిగి, ఆత్మలో పరిపూర్ణత కలిగి ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూసినట్లయితే మరి కన్యక అనగా ఇక్కడ వధువు సంఘానికి సాదృశ్యముగా కనబడుతుంది. ప్రియుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా కనబడుతున్నాడు. సంఘము క్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ప్రియుడైనటువంటి యేసుక్రీస్తును పరిణయమాడడానికి, వివాహము చేసుకోవడానికి సంఘము ఎదురు చూస్తూ, ప్రియులారా మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలని ఈ చదవబడి ఉన్న లేఖనాన్ని బట్టి మనము గ్రహిస్తూ ఉన్నాం. తిరిగి రేపటి ఉదయకాల సమయమందు పరమగీతములు 1వ అధ్యాయము 4వ వాక్య భాగమును తిరిగి రేపటి ఉదయకాలమందు ధ్యానం చేద్దాం. అప్పటి వరకు దైవ కృప, దైవాశీస్సులు మీ అందరికీ నిత్యము తోడై ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.